ఎంత ఘోరంగా ఉందంటే ఇప్పుడు 9,000 ఎకరాలు 5 లక్షల కోట్ల భూముల్ని అమ్ముకొని అభివృద్ధి పేరిట బినామీలకు అంటగడుతున్నారని అపోజిషన్ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మాట్లాడడం మీరు చూశారు, మీడియా రిపోర్ట్ చేయడం. ఇలాంటి పరిస్థితి వస్తుంది. దాదాపు 9 సార్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము పర్సనల్గా కలుసుకొని ఈ 2 సంవత్సరాలు ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తే తప్పకుండా సార్ అని మాటిచ్చి ఈ 2 సంవత్సరాలు ఆయన మాట తప్పారు. ఇప్పుడు డిసెంబర్ 8, 9, 10 ఇన్వెస్ట్మెంట్ సమిట్ అని పెట్టి, గ్లోబల్ సమిట్ అని, ఏదో మాయ మాట్లాడి ఇక్కడున్న డబ్బుని లక్షల కోట్లని విదేశాలకు ఇన్వెస్ట్మెంట్ అని పేరుతో వీళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారని కూడా ఆరోపణలు మనం మీడియాలో చూసాం. ఇప్పటికే రాష్ట్రం 10 లక్షల కోట్లు అప్పై సర్వనాశనం అయిపోతుంటే చిన్న చిన్న పార్టీలన్నీ ప్యాకేజ్ స్టార్లుగా మారి క్లోజ్ అయిపోతే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్కు దీటుగా ఒక్క ప్రజాశాంతి పార్టీయే కంటిన్యూగా అలసిపోకుండా పోరాటం చేయడం మీరు చూస్తున్నారు. జూబ్లీ హిల్స్లో నేను పోటీ చేద్దామని లేదా మంచి క్యాండిడేట్ని పెడదామని సల్మాన్ ఖాన్ లాంటి వారు వచ్చారు. 90 లక్షల మంది ఫాలోయింగ్ ఉన్న ఆయన వెంటనే మల్లు రవి గారు పెద్ద ఆయన వచ్చి ఒకసారి కాదు 4 సార్లు, సార్ తప్పకుండా మీరు మాకు మద్దతు ఇవ్వండి, జూబ్లీ హిల్స్లో మీరు క్యాండిడేట్ని పెడితే మీరు గెలవకపోయినా బీఆర్ఎస్ గెలుస్తుంది, కాంగ్రెస్ ఓట్లు నష్టం వస్తుందని పెద్దవారు మల్లు రవి గారు కోరిన మేరకు ఆయన మీద ఉన్న గౌరవంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉన్న గౌరవంతో ఒక లాస్ట్ ఛాన్స్ ఇద్దామని నేను జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తానని 7 డివిజన్లు తిరిగిన తర్వాత లేదా మంచి క్యాండిడేట్ని పెడదామని 5-6 క్యాండిడేట్లని సెలెక్ట్ చేసిన తర్వాత ఓన్లే రాష్ట్రం కొరకు, అప్పులు తీర్చడం కొరకు, నిరుద్యోగులకు కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు ఇవ్వడం కొరకు తమ్ముడు రేవంత్ రెడ్డి నన్ను కోసిస్తున్నాండి అని ఇంకా పరిస్థితి బాగోలేదని ప్రజలకు చూపించిన తర్వాత దైవకంగా మానవత్వ విధానంతో ఈ గత 3 నెలలు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకుంటూ వారికి మద్దతు ఇచ్చిన సంగతి ఈరోజు నేను మొట్టమొదటిగా మీకు చెప్తున్నాను. కేసీఆర్ గారు బంగారు తెలంగాణని 7 లక్షల కోట్లు అప్పు చేసేసారు, సర్వనాశనం అయింది, నేను వచ్చిన తర్వాత మొత్తం అన్ని సాల్వ్ చేసేస్తానన్న రేవంత్ రెడ్డి నిన్న మహబూబాబాద్ వెళ్తే ఇదే చెప్పారు. మొన్న సార్ మాకు 300 రూపాయలు చీరలు ఇస్తున్నారు, 1,00,000 రూపాయలేది, తులం బంగారం 1,00,000 రూపాయలేది, 4,500 నిరుద్యోగ భృతేది, 2,500 పెన్షన్లేవి, ఇందిరమ్మ ఇల్లులేవి, ఇచ్చిన 6 గ్యారంటీలేవి, ఒక్కటి కూడా నెరవేర్చుకుంటా మా బతుకులు సర్వనాశనం చేశారని ఒకవైపు రైతులు, మేము వచ్చిన తర్వాత 2 లక్షలు రుణమాఫీ చేసేస్తాం, చేసుకోండి అప్పులు అన్నారు. ఒక ఆయన పాపం మీరు చూశారు, మొన్న మీడియా మిత్రులు లైవ్ ఇచ్చారు,
ఒక ఛానల్లో డైరెక్ట్గా నేను 2 లక్షలు అప్పు చేశానండి రేవంత్ రెడ్డి మాట విని, ఇంతవరకు 2 సంవత్సరాలు అయింది, 2 రూపాయలు రాలేదు. ఇలాగ మేము 1 కోటి కుటుంబాల రైతులు సర్వనాశనం అయిపోతున్నాం. ఇప్పుడు చేస్తుంది ఏంటి? ఈ రోజు నుండి ఒక 3 రోజుల్లో నా పోరాటం మీరు చూస్తారు. మీడియా మిత్రులందరూ మీరు లైవ్లు ఇవ్వండి, రిపోర్ట్ చేయండి. రాష్ట్రాన్ని ప్రేమించిన వారు, దేశాన్ని ప్రేమించిన వారు, రైతులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, కార్మికులకు, కర్షకులకు మంచి జరగాలన్న ప్రతి ఒక్కరూ, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలన్నవారు ఆలోచించవలసింది ఏంటంటే, 2 సంవత్సరాలు నేను రేవంత్ రెడ్డి కొరకు ఎంత పోరాడానో మీరు విన్నారు. ఆయన చుట్టూ ఉన్న నాయకులందరూ ఆయనకి ఇబ్బంది పెడుతుంటే అసెంబ్లీకి వెళ్ళి, సెక్రటరేట్కి వెళ్ళి, ఎప్పుడు లైఫ్లో అసెంబ్లీకి వెళ్ళలే, ఆయన పిలిస్తే వెళ్ళా. ఎప్పుడు నా లైఫ్లో సెక్రటరేట్కి వెళ్ళా, ఆయన పిలిస్తే వెళ్ళా. శాంతి అని అందరి లీడర్లతో కలిపి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని తమ్ముడు రేవంత్ రెడ్డి కొరకు ఇంత నేను ఫైట్ ఇస్తే, బట్టి విక్రమార్కను ముఖ్యమంత్రి చేయడానికి ఒక 10 మంది రెడ్డులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిలబడితే, కోమటిరెడ్డి బ్రదర్స్ లాంటి వారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వారు, జగ్గారెడ్డి లాంటి వారు, జానారెడ్డి